లాస్ట్ పాడ్కాస్ట్లో రేయాంష్ మనం మళ్ళీ పంచతంత్ర కథలు చెప్పుకుందాం అనుకున్నాం కదా. పంచతంత్ర మరి మన డైలాగ్ చెప్పు. ఈ పాడ్కాస్ట్ చూద్దాం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. ఎస్, ఫాలో మాత్రం తప్పకుండా అవ్వండి. లాస్ట్ పాడ్కాస్ట్లో నేనేం చెప్పానంటే, విష్ణు శర్మ అన్నాడు రాజకుమారుల తోటి మనం బాగా ఆడి బాగా అలసిపోయాం కదా, ఇప్పుడు మనం కథలు చెప్పుకుందాం, మంచి కథలు, నీతి కథలు చెప్పుకుందాం. మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం, సంధి, అపరీక్షిత కారిత్వం అంటూ రకరకాల కథలు చెప్పుకుందాం, మీకు ఇష్టమేనా అని అడిగాడు. ఇష్టమే అన్నారు రాజకుమారులు. లాస్ట్ పాడ్కాస్ట్లో రేయాన్ష్ కూడా ఇష్టమే అన్నాడు రాజకుమారులతో పాటు, ఎందుకంటే రేయాన్ష్ ఈజ్ అవర్ ప్రిన్స్. విష్ణు శర్మ కథలు చెప్పడం ప్రారంభించాడు. పిల్లలు, మొదటి కథ ఏంటో తెలుసా? మిత్రలాభం. రాజకుమారులారా, మన దగ్గర డబ్బు లేకపోయినా, మంది మార్బలం లేకపోయినా పర్వాలేదు. మంది మార్బలం అంటే మన చుట్టూ జనాలు లేకపోయినా పర్వాలేదు. మంచి వాళ్ళు నలుగురు స్నేహితులుగా ఉంటే అదే 10,000. స్నేహితులు ఉంటే అనుకున్న పనులు ఇట్టే సాధించుకోవచ్చు. రేయాన్ష్, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? అయ్యో, మరి నువ్వు ఖచ్చితంగా ఒక మంచిగా ఫ్రెండ్షిప్ చేయి, అందరితో ఒక నలుగురితోటి ఫ్రెండ్షిప్ చేయి, మంచి వాళ్ళతోటి. నేనున్నా కదా, నీకు ఫ్రెండ్నే కదా. స్నేహితులంటే అనుకున్న పనులు ఇట్టే సాధించుకోవచ్చు. పూర్వం ఒక కాకి, తాబేలు, జింక, ఎలుక స్నేహంగా ఉంటూ సుఖంగా జీవించాయి. వాటి గురించి ఒక కథ ప్రచారంలో ఉంది, వింటారా అని అడిగాడు విష్ణు శర్మ. చెప్పండి, వింటాం అన్నారు రాజకుమారులు ఎంతో ఎక్సైట్మెంట్ తోటి. విష్ణు శర్మ ఇలా కథ చెప్పసాగాడు. ఏమన్నాడు విష్ణు శర్మ? బాటసారి బంగారు కడియం అనే స్టోరీ చెప్పాడు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో మర్రి చెట్టు. ఆ చెట్టు మీద ఎన్నెన్నో పక్షులు ఉంటున్నాయి. ఆ పక్షుల్లో ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకం. గుర్తుపెట్టుకోండి, కాకి పేరేంటి? లఘుపతనకం. వెరీ గుడ్. ఒకరోజు తెల్లవారుజామునే వేటగాడొకడు అడవిలో నూకలు అంటే బియ్యపు గింజలు చల్లి వాటిపై వలపన్నాడు. వలపన్ని చెట్టు చాటుగా దాక్కున్నాడు. తెల్లగా తెల్లారింది. పావురాలు కొన్ని ఆకాశంలో ఎగురుతూ కింద భూమి మీద ఉన్నటువంటి ఆ బియ్యం గింజల్ని చూశాయి. ఆకలి అనిపించింది పాపం వాటికి. వెంటనే తినాలని ఆశపడ్డాయి. కిందికి గుంపుగా దిగసాగాయి. ఎక్కడికి అని అడిగాడు చిత్రగ్రీవుడు. అతను ఆ పావురాల రాజు. పావురాల రాజు పేరేంటి? చిత్రగ్రీవుడు. మరి కాకి పేరేంటి? లఘుపతనకం. కొంచెం ఈ స్టోరీస్లలో పేర్లు డిఫరెంట్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కాకి పేరు లఘుపతనకం, పావురాల రాజు పేరేంటి? చిత్రగ్రీవుడు. తొందరపడవద్దు. మనుషులే కనిపించని ఈ అడవిలో ఈ బియ్యపు గింజలు ఎక్కడి నుంచి వస్తాయి? కాస్త ఆలోచించండి. ఇందులో ఏదో మోసం ఉంది, వద్దు. మనం ఆ బియ్యం గింజల కోసం ఆశపడవద్దు అన్నాడా చిత్రగ్రీవుడు. ఇలా ఆశపడే పూర్వకాలంలో ఒక బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు అన్నాడు. అలాగా అని ఆశ్చర్యపోయాయి మిగతా పావురాలు. అవును, మీకు ఆ కథ చెబుతాను వినండి అంటూ చిత్రగ్రీవుడు కథ చెప్పాడు. ఆ కథ ఏంటో మనము ఈ పాడ్కాస్ట్లోనే విందాం. బాటసారి బంగారు కడియం. ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు గట్టున ఒక పొద ఉంది. ఆ పొదలో ముసలి పులి ఒకటి నివసిస్తోంది. గట్టు మీద నుంచి ఓ బాటసారి పోతున్నాడు. బాటసారి అంటే ట్రావెల్ చేసేతను, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అతన్ని చూసింది పులి. ఇదిగో అని గట్టిగా అరిచింది. పిలుస్తున్నది ఎవరా అని చూశాడు బాటసారి. పులి పిలుస్తుంది. వెంటనే భయపడ్డాడు అతడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కథలలో పులు మనుషులతోటి మాట్లాడుతుంటాయి. జంతువుల గురించి ఎక్కువ స్టోరీ ఉంటుంది ఇందులో. పంచతంత్రంలో ఎక్కువగా జంతువులతోటి ఇంటరాక్షన్ ఉన్నట్టు అలాంటి స్టోరీస్ ఉంటాయి. ఓకే, మరి ఇది నిజంగా పాసిబులా కాదా అనేది మీరు ఆలోచించుకోకుండా జస్ట్ ఇది ఒక కథలాగా వినండి. కానీ ఇందులో మంచి నీతి ఉంటుంది. సరేనా పిల్లలు? ఓకే. మరి ఒక పెద్ద చెరువు ఉంది కదా, ఆ చెరువు గట్టున ఒక పొద ఉంది. ఆ పొదలో ముసలి పులి ఒకటి నివసిస్తుంది. గట్టు మీద నుంచి ఎవరు వెళ్తున్నారు? ఒక ట్రావెలర్. బాటసారి
తెలుగులో చెప్పాలి. ట్రావెలర్ అంటే బాటసారి వెళ్తున్నాడు. ఇదిగో అని కేకేసింది కదా పులి. దాన్ని చూడగానే ఫస్ట్ పులి పిలుస్తే ఎవరైనా భయపడతారా? ఏంటి హాయ్ పులి, హౌ ఆర్ యు మ్యాన్ అనుకుంటూ వెళ్తారా? వెళ్ళలేరు కదా, మరి భయపడుతుంటారు కదా. భయపడకు, చూసావా నా చేతిలోని బంగారు కడియం, దీన్ని నీలాంటి పుణ్యాత్ముడికి ఇవ్వాలని కోరికగా ఉంది, అందుకే పిలిచాను అంటూ ఒక ఆలోచన చేసిందా పులి. దాని చేతిలో ఏముంది పిల్లలు? బంగారు కడియం, బ్యాంగిల్, గోల్డ్ బ్యాంగిల్ ఉందట. మరి దాని గోల్డ్ బ్యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చిందో మరి తెలియదు నాకు కూడా. చెరువులో స్నానం చేసి శుచిగా రా, ఈ బంగారు కడియాన్ని తీసుకో అంది పులి. బంగారు కడియాన్ని వేళ్ళ మధ్య ఉంచి ఇలా ఇలా టెంప్ట్ చేయసాగింది, ఆడించసాగింది. బాటసారి కడియాన్ని చూశాడు. బాగుంది, అది మెరుస్తుంది, మంచి బంగారమే, అనుమానం లేదు. అయితే కడియం కోసం పులిని నమ్మి దగ్గరగా వెళ్తే ఇంకేమైనా ఉందా, తనని తినేయదు అనుకున్నాడు. అయినా బంగారాన్ని వదులుకోలేకపోతున్నాడు. ఒక పక్క ప్రాణం, మరో పక్క బంగారం. ఎలా మరి, ప్రాణం ముఖ్యమా బంగారం ముఖ్యమా అని ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలో అతనికి తెలియట్లేదు. ఆ అంతు చిక్కని స్థితిలో పులితో ఇలా అన్నాడు బాటసారి, నువ్వేమో క్రూర జంతువువి, నేనేమో మనిషిని, నీ దగ్గరికి రావాలంటే భయంగా ఉంది, నేను ఎలా నమ్మను చెప్పు అని అన్నాడు. అప్పుడు అతనికి ఆశను కల్పించినట్లుగా కడియాన్ని గాల్లోకి ఎగరవేసి అందుకుంది పులి. బంగారం కోసం ప్రాణాన్ని పణం పెట్టలేను, నీ దగ్గరికి రాలేను అని అన్నాడు. పులి నవ్వుతూనే ఉంది. నువ్వు అన్నది నిజమే, నేను క్రూర జంతువునే, నన్ను చూసి నువ్వు భయపడడంలో తప్పులేదు. అయితే నేను యంగ్గా ఉన్నప్పుడు చాలా పాపాలు చేశాను. నేను ఎన్నో జంతువుల్ని, ఎందరో మనుషుల్ని నేను తిన్నాను, చేయరాని పనులన్నీ చేశాను. ఆ పాపాలని నేను పోగొట్టుకునేందుకే ఈ కడియం, దీన్ని నీలాంటి పుణ్యాత్మునికి ఇస్తే పాపాలు కడిగేసుకోవాలని నా తాపత్రయం అంది. అర్థం చేసుకో నన్ను ప్లీజ్ అని అంది ఆ పులి. అయినా ముందుకు అడుగు వేయలేకపోయాడు బాటసారి. ముసలిదాన్ని లేవలేను, పరిగెత్తలేను, చేతిగోళ్ళు కాలిగోళ్ళు రెండు మొద్దుబారిపోయాయి, పళ్ళు కూడా ఊడిపోయాయి, చూడు అని నోరు తెరిచింది. కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదు, మాంసం అన్న ముచ్చటే లేదు, మాంసం తినడాన్ని ఎప్పుడో మానుకున్నాను, పండ్లు కాయలు కూరగాయలు ఇవే తిని బతుకుతున్నాను. నిజంగా పులి కూరగాయలు తింటూ బతుకుతుందా? నా అవతారం చూసావు కదా, చూడు ఎలా ఉంది నా అవతారం, బక్కగా లేనా? నమ్మకం కలగడం లేదా ఇంకా నా మీద? నా గురించి లేనిపోని ఆలోచనలు చేసుకొని నువ్వు భయపడకు, రా ముందుకు వచ్చి ఈ చెరువులో నువ్వు స్నానం చెయ్యి అన్నది పులి. ఇప్పుడు దాని మాటలు నమ్మాడా బాటసారి. పులి మాటలు నమ్మడం కన్నా బంగారం మీద ఆశ ఎక్కువైంది అతనికి. బంగారు కడియం కళ్ళ ముందు కదలాడుతుంటే స్నానం చేసేందుకు చెరువులోకి దిగాడు. బురదగా ఉంది లోపల, కాలు పెడితే జారిపోతున్నాడు. అయినా సరే స్నానం చేసి వచ్చి ఆ బ్యాంగిల్ తీసుకోవాలనుకుంటున్నాడు. అంతే, బురదలో దిగబడిపోయాడు. కాలు తిద్దామంటే రావట్లేదు. భయపడ్డాడు. రక్షించండి బాబు, రక్షించండి అని కేకలేశాడు. అరవకు, నేనున్నాగా, నేను నిన్ను రక్షిస్తాను అంది పులి. చేతిలోని కడియాన్ని జాగ్రత్తగా చేసి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది. అతన్ని చంపి కండలు గుండెలు తిని కడుపు నింపుకుంది అని కథ ముగించాడు చిత్రగ్రీవుడు. అందుకే దురాశ పనికిరాదంటారు. దురాశకు పోతే ఏమైంది? ప్రాణాలే బలి పెట్టాల్సి వస్తుంది. అడవిలో మనం ఈ గింజల కోసం, బియ్యం గింజల కోసం ఆశపడితే మనకు ఇదే గతి పడుతుంది. అందుకే వద్దంటున్నాను అన్నాడు చిత్రగ్రీవుడు. ఇలాంటి కథలు చాలా విన్నాం. అందం ముసలి పౌరం. నీకు అన్ని అనుమానాలే. నీ అనుమానాల వల్ల మా ఆకలి తీరదు. ఎదురుగా ఉన్న ఆహారాన్ని కాదనుకొని ఏవేవో ప్రమాదాలు ఊహించుకోవడం అవివేకం. తిరిగి అలసిపోయాం. నూకలు దొరికాయా? లేదు కదా. మరి దొరికిన నూకలను వద్దనుకోవడం నా వల్ల కాదు. నేను కిందికి దిగిపోతున్నాను. నాతో పాటు దిగేవాళ్ళు రండి, లేదంటే మీ ఇష్టం అని కిందికి దిగేసిందా ముసలి పావురం. ఆకలితో ఉన్నాయేమో పాపం మిగతా పావురాలు కూడా ఆ ముసలి పావురాలతో పాటే వెళ్ళి దిగండి అంటూ ఒకదానికొకటి చెప్పుకొని కిందికి దిగాయి. తప్పనిసరిగా చిత్రగ్రీవుడు కూడా దిగాల్సి వచ్చింది. అన్నీ కూడా వలలో చిక్కుకున్నాయి. అయ్యయ్యో, వలలో ఇరుక్కున్నాం అన్నాయి పావురాలు. ముసలి పావురాన్ని చిచి నీ వల్లే ఇదంతా జరిగింది అంటూ దాని అనరాని మాటలు అన్నాయి, తిట్టిపోసాయి.
చిత్రగ్రీవుడు చెబుతూనే ఉన్నాడు, పట్టించుకోలేదు, అనుభవించాల్సిందే అన్నాయి. కన్నీళ్లు కూడా పెట్టుకున్నాయి. బాధపడకండి, తప్పు మీది కాదు, అలాగే ఆ ముసలి పావురానిది కాదు, తప్పంతా ఆకలిది. ఆకలిని తట్టుకోలేక దిగాం, వలలో చిక్కుకున్నాం. ఇప్పుడు ఏం లాభం చెప్పండి? బాగా ఆలోచించాలి. మనం బాగా ఆలోచించి ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయాన్ని కనిపెట్టాలి అన్నాడా చిత్రగ్రీవుడు. ఆలోచనలో పడ్డాడు. ఇంతలో దగ్గరగా వస్తున్న వేటగాడిని చూసి ముసలి పావురం గట్టిగా అరిచింది. అగో, బోయవాడు వచ్చేస్తున్నాడు, చూడండి చూడండి అన్నాడు. వెంటనే అటువైపు చూశాడు చిత్రగ్రీవుడు. చూస్తూనే ఏదో ఒక ఆలోచన తన మెదడులోకి వచ్చి మిగతా పావురాలతో ఇలా అన్నాడు. ఇప్పుడు ఈ క్షణం ఇక్కడి నుంచి మనమందరం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. అందరం ఒక్కసారిగా పైకి ఎగరాలి, వలతో పాటు ఎగరాలి. ఎగిరితేనే మనము ఆ బోయవాడి నుంచి తప్పించుకోగలం. దీన్నే ఐకమత్యం అంటారు. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. కమాన్, అందరు లేవండి, గట్టిగా లేవడానికి ప్రయత్నించేయండి, కమాన్ అని గట్టిగా అన్ని పావురాలు అనేసరికి అన్ని పావురాలు చచ్చిపోతాయనే భయంతో ఏం చేశాయి, ఒక్కసారిగా లేచాయి. నువ్వు ఎలా చెబితే అలానే అన్నాయి అన్ని పావురాలు. నేను 1, 2, 3 అంటాను, 3 అనగానే అందరూ పైకి లేవాలి, సరేనా అంది. లేస్తాం అన్నాయి అన్నీ. అయితే సరే, 1, 2, 3 అందరితో పాటుగా పైకి లేచాడు చిత్రగ్రీవుడు. వలతో పాటుగా పావురాలన్నీ కూడా పైకి లేచాయి, ఆకాశంలో ఎగిరిపోయాయి. పావురాలతో పాటుగా తన వలను కూడా ఎగిరిపోవడాన్ని చూస్తూ బోయవాడు ఆశ్చర్యపోయాడు. పావురాలు పోతే పోయాయి, తన వల దొరికితేనే చాలనుకున్నాడు. కిందికి వదలండి, నా నెట్ని కిందికి వదలండి అని చెప్పి గట్టిగా అరిచాడు. పావురాలను చూస్తూ కింద పరుగు తీశాడు. పరుగు తీసి అలసిపోయాడే తప్ప అతనికి పావురాలు చిక్కలేదు, మరి వల కూడా చిక్కలేదు. దాంతో బోయవాడు తల పట్టుకొని ఇంటి దారి పట్టాడు. దీనివల్ల తెలిసే నీతి ఏంటి? అత్యాశ పనికిరాదు. ఎప్పుడైనా ఆపద వస్తే అందరూ కలిసికట్టుగా ఉంటే ఏం జరుగుతుంది? ఆ ఆపద నుంచి బయటపడవచ్చు అనేది ఈ కథ ద్వారా తెలిసేటువంటి నీతి. నెక్స్ట్ పాడ్కాస్ట్లో మంచి మిత్రులు అనే కథ చెప్పుకుందాం. అందులో మరి చిత్రగ్రీవుడు చెప్పిన మేరకు పావురాలన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి కదా, వలతో పాటు ఆకాశంలో కూడా ఎగిరిపోయాయి. జరిగిందంతా మొదటి నుంచి గమనిస్తున్నటువంటి లఘుపతనకుడు అనే కాకి ఈ పావురాలు ఎక్కడికి వెళ్తున్నాయి, వల నుంచి ఎలా తప్పించుకుంటాయి, ఇదేదో చూడదగ్గ విషయమే అనుకొని అది కూడా ఆకాశంలోకి ఎగిరి పావురాలను అనుసరించింది. మరి అనుసరించి ఈ చిత్రగ్రీవుడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి మిగతా పావురాలు ఉన్నాయి కదా, అవి ఎక్కడికి వెళ్ళినాయి అనే విషయాన్ని కాకి అయినటువంటి లఘుపతనకుడు తెలుసుకోవాలనుకున్నాడు. మరి తెలుసుకొని ఏం చేశాడనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.